ఇలా ప్రతి విషయంలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు, ఈ రోగము పోవన్నప్పుడు, శ్రమ వచ్చింది, ఈ శ్రమ నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రార్థన చేసినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడి కార్యం చేసినప్పుడు, దేవుడు మిమ్మల్ని బలపరిచినప్పుడు, దేవుడు మిమ్మల్ని స్థిరపరిచినప్పుడు, దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు, ప్రతి విషయములో దేవుడి మీద ఆధారపడి ఈ కొండను చూచి యాళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అంటే ప్రతి ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ఫ్యాక్టరీ కావచ్చు, ఒక వ్యవసాయం కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ఎంత కొలత కోల్ది ఈ సమస్యల్ని కొండల లాంటి సమస్యలు ఉంటాయి, అవి తీర్చలేని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో ఏమిటంటే ఈ కంబళి చెట్టుని చూచి, ఈ కొండను చూచి ఏళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగా. కానీ ప్రతి విషయంలో, ప్రతి అడుగులో ఒకే కొండ కాదండి, ఒక్కోసారి 50 కొండలు ఉంటాయి, ఒక్కోసారి 200 కొండలు ఉంటాయి. అడుగు కొండ ఉంటుంది. నిరాశ, నిస్పృహ, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నిటిలోంటి మీకు దేవుడు అద్భుతము చెయ్యాలి అంటే, దేవుడు ఆశ్చర్య కార్యము చేయాలి అంటే, దేవుడు మీతో నిబంధన చేయాలి అంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నానని చెప్తున్నప్పుడు మీరేం చేయాలంటే విశ్వాసం వృద్ధిలోకి వస్తుంది. విశ్వాసం దేవుడిస్తాడంతే. ఇవన్నీ ఉన్నప్పుడు కాదండి, ఏమీ లేనప్పుడు నమ్మాలి. అన్నీ ఉన్నప్పుడు అందరూ నమ్ముతారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ కూడా చక్కగా పాట పాడతారు. ఏమీ లేనప్పుడు ఉన్నట్లుగా నీవు ఊహించుకుని ఊహలో తలంపులు నిండిపోయి దేవుడిస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు నన్ను పిలిచాడు, నాకేం తక్కువ చేయడు అని మీరు ఒక విశ్వాస బలములో ఆయన పరీక్షల్లో గెలిచినట్లయితే నిరాశ నిస్పృహకుల్లో నవ్వకుండా బాధలు అయ్యా తానెన్నాడు విడనాడడు, అయ్యా తానెన్నాడు విడనాడడు, ఎక్కి ఏడ్పు వచ్చినా ఎక్కిరింత పాలు అయ్యినా